ఇప్పుడు మనం సెకండ్ నార్మల్ ఫామ్ గురించి డిస్కస్ చేద్దాము. దీన్నే మనం షార్ట్గా 2NF అని కూడా అంటాము. సో ఒక టేబుల్ కానీ రిలేషన్ కానీ సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలి అంటే 2 కన్స్టెంట్స్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ కన్స్టెంట్ ఏంటంటే ఆ కరస్పాండింగ్ రిలేషన్ కానీ టేబుల్ కానీ ఆల్రెడీ ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉండాలి. సో మనం తీసుకున్న టేబుల్ ఆల్రెడీ ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉంది. సెకండ్ కన్స్టెంట్ ఏంటంటే ప్రతి నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్ అనేది ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెంట్గా ఉండాలి ఆన్ ఎంటైర్ క్యాండిడేట్కి. సో ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఉంటాయి. ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ అండ్ పార్షియల్ డిపెండెన్సీ. పార్షియల్ డిపెండెన్సీ అంటే ఏంటంటే ప్రతి నాన్ కీ యాట్రిబ్యూట్ అనేది పార్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ కీ మీద డిపెండ్ అవ్వాలి, ఎంటైర్ క్యాండిడేట్ కీ మీద డిపెండ్ అవ్వకూడదు. వేరియాస్ ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెంట్ అంతే. ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఏంటంటే ప్రతి నాన్ కీ యాట్రిబ్యూట్ అనేది ఎంటైర్ క్యాండిడేట్ కీ మీద డిపెండ్ అవ్వాలి. సో ఇక్కడ మనకి సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలి అంటే పార్షియల్ డిపెండెన్సీ ఉండకూడదు, అంటే ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ ఉండాలి. ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఏంది? ప్రతి నాన్ కీ యాట్రిబ్యూట్ కూడా ఎంటైర్ క్యాండిడేట్ కీ మీద డిపెండ్ అవ్వాలి. ఒక టేబుల్ తీసుకుందాము, స్టూడెంట్ కోర్స్ అనే టేబుల్. సో ఈ టేబుల్లో మనకి టోటలీ 4 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో ఇందులో మనం స్టూడెంట్ ఐడి అనే ఒక యాట్రిబ్యూట్ని దీన్ని మనం ప్రైమరీ కీ కింద చూస్ చేసుకోలేము. బికాజ్ సేమ్ స్టూడెంట్ అనేవాడు డిఫరెంట్ కోర్సెస్కి రిజిస్టర్ అవ్వచ్చు, బట్ ప్రైమరీ కీ అంటే యూనిక్గా ఉండాలి. సో కాబట్టి స్టూడెంట్ ఐడిని మనం ప్రైమరీ కీ కింద చూస్ చేసుకోలేము. అదేవిధంగా కోర్స్ ఐడిని కూడా మనం ప్రైమరీ కీ కింద చూస్ చేసుకోలేము, బికాజ్ సేమ్ కోర్స్ని మనం చాలామంది స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తాము. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ 2 యాట్రిబ్యూట్స్ని కలిపి దాన్ని క్యాండిడేట్ కీ కింద తీసుకుంటాము. ఇక్కడ క్యాండిడేట్ కీలో ఉన్న యాట్రిబ్యూట్స్ ఏంటంటే స్టూడెంట్ ఐడి, కోర్స్ ఐడి. తర్వాత నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే క్యాండిడేట్ కీలో ఇన్వాల్వ్ అవ్వని యాట్రిబ్యూట్స్. ఏమున్నాయి మనకి? స్టూడెంట్ నేమ్, కోర్స్ నేమ్ అనేది క్యాండిడేట్ కీలో లేవు, కాబట్టి స్టూడెంట్ నేమ్, కోర్స్ నేమ్ అనేది నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్స్ అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 3 ఫంక్షనల్ డిపెండెన్సీస్ తీసుకొని చెక్ చేద్దాము. సో ఫస్ట్ డిపెండెన్సీ ఏం తీసుకున్నానంటే స్టూడెంట్ ఐడి డిటర్మైన్స్ స్టూడెంట్ నేమ్ తీసుకున్నాను. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనం ఏం చేస్తామంటే క్యాండిడేట్ కీలో ఉన్న యాట్రిబ్యూట్స్ రాస్తాము. వేరియాస్ రైట్ హ్యాండ్ సైడ్లో ఏం చేస్తామంటే నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్స్ రాస్తాము. స్టూడెంట్ ఐడి కనుక మనకి తెలిస్తే మనం ఈజీగా స్టూడెంట్ నేమ్ని తెలుసుకోవచ్చు. స్టూడెంట్ ఐడి డిటర్మైన్స్ స్టూడెంట్ నేమ్. 71 అయితే స్టూడెంట్ ఐడి నేమ్ ఎంత? రమేష్. సో ఎంటైర్ టేబుల్లో మనకి ఎక్కడ 71 వచ్చినా నేమ్ అనేది రమేషే వస్తుంది. 72 వస్తే నేమ్ ఎంత? మహేషే వస్తుంది ఎంటైర్ టేబుల్లో. సో మనం ఏం చెప్పచ్చు? స్టూడెంట్ నేమ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ స్టూడెంట్ ఐడి. స్టూడెంట్ నేమ్ అంటే ఏంది? నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్. ఇక్కడ నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్ అనేది ఎంటైర్ క్యాండిడేట్ కీ మీద డిపెండ్ అవుతుందా, పార్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ కీ మీద డిపెండ్ అవుతుందా? ఇక్కడ స్టూడెంట్ ఐడి అంటే ఇదేంది? పార్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ కీనే, ఎంటైర్ క్యాండిడేట్ కీ కాదు. సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ పార్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ కీ. సో ఈ ఫంక్షనల్ డిపెండెన్సీ కరెక్టే. తర్వాత కోర్స్ ఐడి డిటర్మైన్స్ కోర్స్ నేమ్, అంటే కోర్స్ నేమ్ అనేది కోర్స్ ఐడి మీద డిపెండ్ అవుతుందా లేదా చెక్ చేయండి. కోర్స్ ఐడి S1 మీన్స్ కోర్స్ నేమ్ ఈజ్ DBMS. సో ఎంటైర్ టేబుల్లో S1 వస్తే మనకి కోర్స్ నేమ్ DBMS వస్తుంది. S2 అంటే కోర్స్ ఐడి, కోర్స్ నేమ్ ఏంది? ఆపరేటింగ్ సిస్టమ్. సో కాబట్టి కోర్స్ ఐడి, కోర్స్ నేమ్ కూడా కోర్స్ ఐడి మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ కోర్స్ నేమ్ అంటే ఏంది? నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్. సో నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్ అనేది ఎంటైర్ క్యాండిడేట్ కీ మీద డిపెండ్ అవుతుందా, పార్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ కీ మీద డిపెండ్ అవుతుందా? పార్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ కీ మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి ఈ ఫంక్షనల్ డిపెండెన్సీ కూడా కరెక్టే. బట్ కాకపోతే ఇక్కడ మనకి పార్షియల్ డిపెండెన్సీ ఉందా లేదా? ఇక్కడ మనకి పార్షియల్ డిపెండెన్సీ ఉంది. బికాజ్ పార్షియల్ డిపెండెన్సీ అంటే ఏంది? ఎవ్రీ నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్ ఈజ్ ఫంక్షనల్లీ డిపెండింగ్ ఆన్ పార్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ కీ.
మొత్తం క్యాండిడేట్ కీ మీద డిపెండ్ అవ్వట్లా, పార్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ కీ మీద డిపెండ్ అవుతుంది. పార్షియల్ డిపెండెన్సీ ఇక్కడ ఉంది ఈ టేబుల్లో మనం, కాబట్టి పార్షియల్ డిపెండెన్సీని ఎలిమినేట్ చేయాలి. దానికన్నా ముందు ఇంకొక ఫంక్షనల్ డిపెండెన్సీ తీసుకున్నాను. స్టూడెంట్ ఐడి కామా కోర్స్ ఐడి డిటర్మైన్స్ కోర్స్ నేమ్. అంటే నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్ అనేది ఎంటైర్ క్యాండిడేట్ కీ మీద డిపెండ్ అవుతుందో లేదో చెక్ చేయండి. కోర్స్ నేమ్ స్టూడెంట్ ఐడి కామా కోర్స్ ఐడి డిటర్మైన్స్ కోర్స్ నేమ్ కానీ స్టూడెంట్ నేమ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు, ఏ తీసుకున్నా కరెక్టే. బట్ ఈజీగా అర్థమవటం కోసం నేను స్టూడెంట్ నేమ్ తీసుకుంటున్నా. స్టూడెంట్ నేమ్ ఇక్కడ రమేష్ తీసుకున్నాం అనుకోండి. స్టూడెంట్ ఐడి కోర్స్ ఐడి, స్టూడెంట్ ఐడి ఎంత ఉంది రమేష్కి, ఇక్కడ 71 ఉంది. కోర్స్ ఐడి ఎంత S1 ఉంది. నెక్స్ట్ రో తీసుకుంటే మళ్ళీ రమేష్ దగ్గర స్టూడెంట్ ఐడి ఎంత 71, బట్ కోర్స్ ఐడి ఏమవుతుంది, ఇట్ ఈ చేంజింగ్ ఫ్రమ్ S1 టు S2, S1 నుంచి అది S2కి చేంజ్ అవుతుంది. సో కాబట్టి వీ కెన్ సే దట్ దిస్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఈజ్ రాంగ్. సో ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఇక్కడ ఏంది, మనకి కంపల్సరీగా ఒక రోలో ఒక ఎక్స్ వాల్యూ ఉంటే వై వాల్యూ కూడా సేమ్గానే ఉండాలి. బట్ ఇక్కడ S1 ఉంది, స్టూడెంట్ ఐడికి ప్రాబ్లం లేదు, 71 ఉంది రమేష్ దగ్గర. బట్ కోర్స్ ఐడి ఏమవుతుంది, S1 నుంచి S2కి చేంజ్ అవుతుంది. సో వీ కెన్ సే దట్ దిస్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఈజ్ రాంగ్. సో ఇక్కడ మనకి ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ లేదు, పార్షియల్ డిపెండెన్సీ మాత్రమే ఉంది. సో కాబట్టి మనం ఏం చెప్పాము, సో టేబుల్ ఈజ్ నాట్ ఇన్ సెకండ్ నార్మల్ ఫామ్. ఎందుకని, దేర్ ఆర్ పార్షియల్ డిపెండెన్సీస్ హియర్. పార్షియల్ డిపెండెన్సీ ఉంది, పార్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ కీ మీద డిపెండ్ అవుతుంది. సో టేబుల్ ఈజ్ నాట్ ఇన్ సెకండ్ నార్మల్ ఫామ్. కాబట్టి ఏం చేయాలి, కన్వర్ట్ టు సెకండ్ నార్మల్ ఫామ్ బై స్ప్లిట్టింగ్ ద టేబుల్. సో మనం సెకండ్ నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి అంటే ఆ టేబుల్ని మనం స్ప్లిట్ చేయాలి. సో 3 టేబుల్స్ కింద ఈ టేబుల్ నేను స్ప్లిట్ చేస్తున్నా. ఒకటి స్టూడెంట్ టేబుల్, ఇంకొకటి కోర్స్ టేబుల్, ఇంకొకటి ఎన్రోల్మెంట్ టేబుల్. స్టూడెంట్ టేబుల్లో ఏం చేశానంటే స్టూడెంట్ ఐడి నేమ్ పెట్టాను. స్టూడెంట్ టేబుల్లో ఏం చేశాము, స్టూడెంట్ ఐడి నేమ్ పెట్టాం. సో ఇక్కడ స్టూడెంట్ ఐడి అనేది ప్రైమరీ కీ అవుతుంది, వేరియాస్ నేమ్ అనేది నాన్ కీ యాట్రిబ్యూట్ అవుతుంది. సో ఒకసారి ఫంక్షనల్ డిపెండెన్సీ చెక్ చేయండి కరెక్టో కాదో. స్టూడెంట్ ఐడి డిటర్మైన్స్ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఐడి డిటర్మైన్స్ స్టూడెంట్ నేమ్. సో స్పేస్ లేదని చెప్పి నేను ఇక్కడ షార్ట్గా రాసా STUIDNAME నేమ్ అని. బట్ ఎగ్జామ్లో మాత్రం ఇక్కడ ఏదైతే యాట్రిబ్యూట్ నేమ్ పెట్టారో అదే పెట్టండి. స్టూడెంట్ ఐడి అనేది నేమ్ మీద డిపెండ్ అవుతుందా లేదా. 71 ఇందాక ఇచ్చిన డేటానే మనం పెట్టాం. ఇక్కడ మనకి ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. 71 అంటే రమేష్, 72 అంటే మహేష్. సో 71 కనుక స్టూడెంట్ ఐడి అయితే నేమ్ ఏమైంది, రమేష్ అయింది. 72 స్టూడెంట్ ఐడి అయితే నేమ్ ఏమైంది, మహేష్ అయింది. ఇక్కడ మనకి ఏం చెప్పొచ్చు, నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఎంటైర్ క్యాండిడేట్ కీ, ఎంటైర్ ప్రైమరీ కీ. ఇక్కడ మనకి ప్రైమరీ కీలో కావచ్చు, క్యాండిడేట్ కీలో కావచ్చు, ఒక్క యాట్రిబ్యూటే ఉంది. సో నాన్ కీ యాట్రిబ్యూట్ అనేది ఎంటైర్ ప్రైమరీ కీ, ఎంటైర్ క్యాండిడేట్ కీ మీద డిపెండ్ అవుతుంది. అదేవిధంగా సో వీ కెన్ సే దట్ దిస్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఈజ్ కరెక్ట్. కోర్స్ టేబుల్గా చూడండి, ఇందులో మనకి 2 కాలమ్స్ పెట్టాము, కోర్స్ ఐడి నేమ్. సో S1 కోర్స్ అయితే కోర్స్ నేమ్ DBMS, S2 అయితే ఆపరేటింగ్ సిస్టమ్. S1 అయితే DBMS, S2 అయితే ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ కూడా మనం రాయొచ్చు కోర్స్ ఐడి డిటర్మైన్స్ కోర్స్ నేమ్, అది కూడా ట్రూనే. బికాస్ S1 అయితే DBMS ఉంది, S2 అయితే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ, ద నాన్ కీ యాట్రిబ్యూట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఎంటైర్ ప్రైమరీ కీ ఆర్ క్యాండిడేట్ కీ. అదేవిధంగా లాస్ట్ టేబుల్ చూడండి, ఎన్రోల్స్మెంట్ టేబుల్. ఎన్రోల్స్మెంట్ టేబుల్లో మనం ఏం చేస్తున్నామంటే స్టూడెంట్ ఐడి కోర్స్ ఐడి మెయింటైన్ చేస్తున్నాం. సో 71 S1, 71 S2, 72 S1 ఆ 3 డేటా మెయింటైన్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఎటువంటి నాన్ కీ యాట్రిబ్యూట్ లేదు, ఉన్న 2 కూడా కీ యాట్రిబ్యూట్సే. స్టూడెంట్ ఐడి కోర్స్ ఐడి కీ యాట్రిబ్యూట్సే. ఈ విధంగా మనం ఒక టేబుల్ కనుక సెకండ్ నార్మల్ ఫామ్లో లేకపోతే ఈజీగా దాన్ని మనం సెకండ్ నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు, ఇచ్చిన టేబుల్ని మల్టిపుల్ టేబుల్స్ కింద స్ప్లిట్ చేయాలి.